అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. एवरीडे कुछ नया सीखो। कुकू टीवी। తాతయ్య, నాకు మ్యాథ్స్ లో 50కి 50 వచ్చాయి. కానీ నాకు 32 వచ్చింది తాతయ్య. కంగ్రాచులేషన్స్ నీల్. మరేం పర్వాలేదులే నైరా. నో, పర్వాలేదు కాదు. నా కొర నీలాగా 50 కావాలి. అప్పుడు మీరు నా కొర కంగ్రాట్స్ చెప్తారు. ఏదేమైనా నీకు నేను కంగ్రాచులేషన్ చెప్తాను. నో నో నో, నా కొర ఎక్కువ మార్క్స్ కావాలి. నైరా, నువ్వు మీ అన్నయ్యతో పోటీ పడి తనలాగా ఉండడం అనేది అసలు అసాధ్యం అంటావా? సరే, నేను నిన్ను ప్రోత్సహించడానికి ఒక మంచి కథను చెబుతాను. స్టోరీ టైం. కొంతకాలం క్రితం ఒక ఏనుగు అలాగే జిరాఫీ ఒక అడవిలో నివసిస్తూ ఉండేవి. అవి రెండూ కూడా పెద్ద జంతువులు, కానీ అవి స్నేహితులు కాదు. వాటికి ఒక చిన్న సమస్య ఉంది. ఓ, ఈ ఏనుగు ఎంతో అదృష్టవంతురాలు. దానికి పొడవైన తొండం ఉంది. దాంతో అది ఏమైనా చేయగలదు. కానీ నన్ను చూడండి, దానిలాగా నేను ఏమీ చేయలేను. నేను పొడవుగా ఉన్నాను అంతే. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేనేం చేయలేను. హో, ఏంటిది? దీంతోనే కదా మనుషులు నీళ్లను తోడుతూ ఉంటారు. కానీ ఇది అడవిలో ఏం చేస్తుంది? కానీ పర్లేదు, దీనివల్ల నాకు ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. ఇప్పుడు నాకు కూడా తొండం ఉంది. తను ఏం చేయాలనుకుంటుంది? ఇది చాలా ఫన్నీగా ఉంది. నేను ఎగురుకుంటూ వెళ్ళి అందరికీ ఈ వింత చూడమని చెప్తాను. ఎవరు ఎంతైనా నవ్వుకోండి, కానీ నాకిప్పుడు ఒక తొండం ఉంది. చెట్టుకొమ్మ, ఏం పర్లేదు, నేను దాన్ని నా తొండంతో సులభంగా తీసేస్తాను. పర్వాలేదు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు? చూడు, నీలాగా నాకు కూడా తొండం ఉంది. ఓ, నీకు ఒక తొండం ఉంది. నీలాగా నాకు పొడవైన మెడ ఉంటే ఆ చెట్టు చివరన ఉన్న జ్యూసీ ఆకులను చక్కగా తినేవాణ్ణి. ఏంటి, నీకు నా పొడవైన మెడంటే ఇష్టమా? అవును. అంటే నేను నీలాగా ఉండాలనుకుంటున్నాను, కానీ నువ్వేమో నాలా ఉంటే బాగుండు అనుకుంటున్నావు. అప్పటి నుండి ఏనుగు, జిరాఫ్ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారి ఒకరికొకరు సహాయం చేసుకోవడం మొదలుపెట్టారు. దాని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు నైరా? మ్యాథ్స్ లో తనకు నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా పర్లేదు, నేను తనకంటే ఫాస్ట్ గా పరిగెత్తాను. మేమిద్దరం కూడా ఎంతో స్పెషల్.